రవి మా రవి అందరు కూడా మనం సెలబ్రేట్ చేసుకుందాం. వీళ్ళెడితే సార్ నరేష్ గారు, మైక్ నరేష్ గారు మీరు లేట్గా వచ్చారు, గ్లిమ్స్ చూడలేదు. అవును సార్, నేను ఫోన్లో చూసాను సార్. సార్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ కాదు ఒక్క నిమిషం అండి, క్యూ అండ్ అవుతుంది. దయచేసి సౌండ్ చేస్తే మాత్రం ఇబ్బంది పెట్టద్దు. దయచేసి 10 నిమిషాలు సైలెంట్గా ఉండాలండి. రెస్పెక్ట్ ద మీడియా. కాదు గోరీ రా కుమార్, నువ్వే ఎవరు సౌండ్ చేయండి, నువ్వు వచ్చే నువ్వు. సారీ సార్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్లీ యు నో హౌ మచ్ ఎంత నేను మిమ్మల్ని ఇష్టపడతానో మీకు తెలుసు. యు ఆర్ అ బ్లెస్డ్ యాక్టర్ యాక్చువల్లీ. నారీ నడుమురారి ఈ మధ్యకాలంలో కొంచెం నరేష్ గారిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదేమో అనిపించిన టైంలో మళ్ళీ నారీ వచ్చి వేర్ ఇన్ ఫర్ ఎ ట్రీట్. యాక్చువల్లీ థియేటర్లో చాలా ఎంజాయ్ చేసాం. అండ్ సినిమా విషయానికి వస్తే టైటిల్ అన్నిటికంటే ముందు బిఫోర్ ఎవ్రీథింగ్ అచ్చ తెలుగు టైటిల్ పెట్టారు. దానికి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఆయన అప్రిషియేట్ చేయాలి సజ్జనాథ్ గారి శుభకృత నామ సంవత్సరం. అండ్ మీరు చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ సంథింగ్ స్పెషల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. బట్ యూజువల్లీ ఫిల్మ్ మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్ ఇందాక మీరు మీ స్పీచ్లో చెప్పారు. టైటిల్ పెట్టేటప్పుడు యూజువల్లీ మార్కెటింగ్లో ఈజ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఈజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అని చెప్పి 2 టర్మ్స్ వాడతారు ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ మాట్లాడడానికి ఈజీగా ఉంటే కొంచెం ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఆ వర్డ్ అని చెప్పి. కొంచెం టైటిల్ తెలుగులో బాగుంది కానీ కొంచెం అది పలకడం అది కష్టంగా ఉంటుందేమో. అంటే ఒకటండి, బేసిక్ ఏంటంటే ఇది తెలుగు సినిమా, కన్నడ సినిమా. తెలుగులో శుభకృత నామ సంవత్సరం, కన్నడలో శుభకృత నామ సంవత్సర. ఇది ప్రతి వాళ్ళు కూడా ఉగాది రోజు శుభకృత నామ సంవత్సరం అని చెప్పుకునేటువంటిది. దానికి ఒక మీనింగ్ ఉందండి. యూ కెన్ కాల్ ఇట్ అ వర్కింగ్ టైటిల్ ఆర్ టుమారో దిస్ ఇస్ ద సేమ్ టైటిల్ విచ్ ఈస్ గోయింగ్ టు దట్ దే విల్ డిసైడ్. యాజ్ ఇట్ ఈస్ వాట్ వీ ఫెల్ట్ వాజ్ అండ్ నిన్న అనిల్ సుంకర్ గారు కానీ 2-3 అడిగినప్పుడు వాళ్ళుగా చాలా మంచి టైటిల్ పెట్టారంటే వినడానికి ప్రశాంతంగా ఉంది ఫస్ట్ అని. ఇప్పుడు కాంతారా ఉందనుకోండి, మన కాంతారా అర్థం తెలుసా? ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ. అంటే అర్థం గురించి కాదు, కొంచెం పలకడానికి ఈజీగా ఉంటే బాగుంటుంది. శుభకృత నామ సంవత్సరం అనేది తెలుగు వాళ్ళు పలకాలి. ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నానంటే ఇందాక శ్రీ విష్ణు గారు మాట్లాడుతున్నారు. సామజ వర్గమన మంచి టైటిల్, పాట కూడా ఫేమస్. ఆయన సామజ అంటున్నారు. ఈజ్ ఆఫ్ ఇది నారీ నడుమురారి. మీ అందరూ ఇప్పుడు రామబ్రాజ్ గారు కానీ మీరు కానీ నారీ అంటున్నారు సింపుల్గా. సో ఏంటంటే ఆ ఈజ్ ఆఫ్ పలకడానికి కొంచెం కష్టంగా ఉంటుందేమో మాసెస్కి అని చెప్పి. నేను బేసిక్ ఏంటంటే శుభకృత నామ సంవత్సరం అనేది దే ఫిక్స్ దిస్ టైటిల్. ఇట్ ఈస్ దేర్ డిసిషన్. వీ లైక్డ్ ఇట్. ఎందుకంటే మీరు చెప్పినట్టు సామజ వరగమన అంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ టైటిల్, బట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ దట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. సో శుభకృత నామ సంవత్సరం కూడా మీరు గ్లిమ్స్ చూడలేదు ఇంకా కదా? లేదు సార్. ఇఫ్ యూ సీ ద గ్లిమ్స్ యూ విల్ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ కాల్డ్ శుభకృత నామ సంవత్సరం. సో ఆ రకంగా ఇట్ ఈస్ కనెక్టెడ్ ఫుల్లీ టు ద థింగ్. ఒక టైటిల్ని అలవాటు చేయడండి. ఇప్పుడు సొగసు చూడతరమా, సామజ వరగమన, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నారీ నడుమ మురారి, అప్పుడు కూడా శంకరాభరణం, ఇలా ఇవన్నీ కూడా కొన్ని టైటిల్స్ ఆల్వేస్. హిందీలో ఒకటి వచ్చింది, ఆల్బర్ట్ పింటోసే గుస్సా క్యూ హారేగా, పెద్ద హిట్ అయింది అది అప్పట్లో 80sలో నేను. సో ఇట్స్ మీరు గ్లిమ్స్ చూస్తే గ్లిమ్స్ అండ్ దిస్ విల్ కనెక్ట్ అండి. ఐ వాంట్ టు కాల్ యూ అండ్ పర్సనల్లీ ఆస్క్ యూ ఆఫ్టర్ యూ సీ ద గ్లిమ్స్, యూ లెట్ మీ నో. ఐ హ్యావ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ ఫ్రమ్ యూ. సార్ నరేష్ గారు, మీకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం నరేష్ నామ సంవత్సరం అనుకోవచ్చు సార్? ఒకటండి, గత 10 ఏళ్ళుగా కూడా ఒక కంటిన్యూ ఫ్లోస్లో క్యారెక్టర్స్ హిట్ అవుతూ వస్తున్నాయి, పెరుగుతూ వస్తున్నాయి. ఐఎమ్ క్వైట్ థ్రిల్డ్ అండి నిజంగా. ఇది అంటే ఐ డోంట్ వాంట్ కంపేర్ విత్ ఎనీబడి, బట్ చాలా అరుదుగా సెకండ్ ఇన్నింగ్స్లో ఇంత రేంజ్కి వెళ్ళదండి జనరల్గా. అది వెళుతుంది. ఎందుకు వెళుతుందంటే ఐ హ్యావ్ కనెక్టెడ్ టు ది జెన్ జీ ఆడియన్స్ త్రూ ది జెన్ జీ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. సో నా చుట్టూ ఉన్నదంతా యూత్ అండి, ఇంక్లూడింగ్ సజ్జన్, విశ్వనాథ్ గారు, అందరూ కూడా యంగ్ ఫిల్మ్ మేకర్స్ హూ థింక్ యంగ్ అండ్ థింక్ ఫార్వర్డ్. సో వాళ్ళు దే ఆర్ కాన్ఫిడెంట్ దట్ నరేష్ కెన్ క్యారీ దిస్ ఫార్వర్డ్.
సో ఇప్పుడు కే ర్యాంప్ది ఉంది, ఎంత ఇష్యూస్ అని మనం మాట్లాడినప్పుడు టుడే దట్ క్యారెక్టర్ కనెక్టెడ్ టు లేడీస్, జెంట్స్ అందరు కనెక్ట్ అయింది. సో దట్ వే దే బిలీవ్ మీ దట్ నరేష్ విల్ క్రియేట్ మ్యాజిక్ అనే నమ్మకం ఉంది. దానికి ఐఎమ్ వర్కింగ్ హార్డ్ టు గివ్ ఇట్. సో ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ నాకు సైమల్టేనియస్గా ఏంటంటే ఈ లీడ్ రోల్స్ ఇమ్మీడియట్గా వస్తున్నాయండి, వరుసగా వస్తున్నాయి. క్రేజీ కళ్యాణం మొన్న అనౌన్స్ చేశారు. శుభకృత నామ సంవత్సరం నేను లీడ్ రోల్స్ ఒప్పుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఒప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఎక్కడ కూడా వీలంత వరకు అన్ని సినిమాలు మనం ఏదో చేసేస్తామని కాదు, కానీ 100% మనం ఈ సినిమా పీపుల్కి ఎక్కుతుంది, మనకు మంచి పేరు తెస్తుంది, సినిమా బాగుంటుంది కమర్షియల్గా అనుకున్నప్పుడే యాక్సెప్ట్ చేస్తానండి. అదే శుభకృత నామ సంవత్సరం. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ కెరియర్ అండి. యు సీన్ ద గ్లిమ్స్. ఎస్, అంటే మీరు ఎంచుకుంటున్న క్యారెక్టర్లు అన్నీ కూడా జెన్జీ క్యారెక్టర్స్ లాగే ఉంటున్నాయి, కనెక్ట్ అవుతున్నాయి. ఎస్ 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 దీంట్లో జెన్జీ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయండి. ద జెన్జీ క్యారెక్టర్స్ అండ్ దిస్ క్యారెక్టర్ బాండ్, దెర్ ఇస్ వన్ బిగ్ బాండింగ్ ఇన్ దట్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్, వేర్ ఎవ్రీ పర్సన్ విల్ ఫీల్ దట్ ఇక్కడ ఇందులో ఏదో ఒక క్యారెక్టర్ నేనున్నాను ఫీలింగ్ క్రియేట్ చేస్తుందండి. దిస్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ సజ్జనార్ స్క్రిప్ట్. అంటే ఇది ఈ శుభకృత నామ సంవత్సరం ఏ జానర్ కింద చూసుకోవచ్చు సార్ దీన్ని సబ్జెక్ట్? అది అవన్నీ చెప్పాలి సార్. యాక్చువల్గా అంటే సార్ ఇప్పుడు అడిగారు, అంటే లైక్ శుభకృత్ నామ సంవత్సరం అని సడన్గా అనడానికి రాదు, దాని గురించి జస్ట్ నాకు చెప్పాలని ఉంది. ఇప్పుడు లైక్ ఎక్స్పెషల్గా ఈ సంక్రాంతికి తెలుగులో వచ్చిన చాలా మూవీస్ మీకు తెలుసుంటుంది, అంతా పెద్ద పెద్ద నేమ్స్లే ఉంటాయి. మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు కానీ, భర్త మహాశయులకు విజ్ఞప్తి కానీ, నారీ నారీ నడుమ మురారి కానీ, అంత పెద్దగా పెద్ద స్టార్స్లు చేస్తున్నారు, పెద్ద పెద్ద టైటిల్ పెట్టినప్పుడు కూడా జనాలకి వెళ్తున్నారు. ఓకే, వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. నేను ఎందుకు శుభకృత నామ సంవత్సరం కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ ఇప్పుడు నువ్వు జనరల్గా అంటాం చూడండి, లైక్ ఏమవుతుందంటే మా నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు అంటే కన్నడలో యాక్చువల్గా కరెక్ట్గా చెప్పగలను కానీ ట్రై చేస్తున్నాను తెలుగులో చెప్పడానికి. ఏంటంటే అంటే మనం ఈ శుభకృత నామ సంవత్సరం గురించి ఎవరికి తెలియదు. సంవత్సరం అంటాం, ఇప్పుడు ఎంతమంది తెలుగు జనాలందరూ చెప్తారు కదా సంవత్సరం అందరూ అంటారు, కానీ 60 సంవత్సరం ఉన్నాయి. అడిగితే ఎవరికి తెలియదు, అంటే ఎవరికి తెలియదు మీన్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్స్కి దీని వెనకాల ఉన్న స్టోరీస్ కానీ అవన్నీ కానీ ఎవరికి తెలియవు. సో శుభకృత నామ సంవత్సరాన్ని వచ్చేసరికి జస్ట్ ఇది నేమ్ మాత్రమే కాదు, దాని వెనకాల చాలా స్టోరీస్ ఉంటాయి. జనరల్ చెప్పాలంటే అది మనం జనాలకి తెలిస్తేనే అప్పుడు వాళ్ళకి ఎక్కుతుంది. లైక్ ఏంటంటే ఓ శుభకృత నామ సంవత్సరం ఉందా, శుభకృత నామ సంవత్సరం అంటే ఏంటి, అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే మన హిస్టరీ గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు జనరల్గా లైక్ మనమే కట్ చేసుకుని వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ మీరు తెలిసారు కదా, మీకు ఆల్రెడీ ఐ థింక్ మీకు ఆల్రెడీ ఇప్పుడు తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ లైక్ వాట్సాప్లో ఎలా చేస్తామంటే కరెక్ట్గా అన్ని షార్ట్స్ కట్స్ వచ్చినాయి. నాకు అంత కరెక్ట్గా షార్ట్ కట్స్ గురించి తెలియదు, కానీ అన్ని షార్ట్ కట్స్తోనే చెప్తున్నారు. అంటే దాని డెప్త్ ఏముందో ఎవరికి తెలీదు. సో అలా షార్ట్ కట్ కాకుండా మన ఏ సబ్జెక్ట్ ఏముంది దాని ఆడియన్స్కి తెలియాలి. శుభకృత అంటేనే అంత శుభం జరిగినట్టే జరగాలి. సో అదే ఈ సబ్జెక్టు, దానివల్లే శుభకృతన్ అనే కంప్లీట్ నేమ్. అంటే ఇప్పుడు ఒక మాట బ్రో జనరల్గా చెప్పాలంటే ఏమంటారు, చిరంజీవి అని ఉంటుంది. చిరంజీవి అని పిలిస్తే లైక్ ఆ మీనింగ్ ఉంటుంది కదా, చిరంజీవిగా ఉంటారు అనే లెక్కగా. దాన్ని క్రాప్ చేస్తే ఎట్లుంటుంది, క్రాప్ చేసినట్టు అయిపోతుంది కదా. అంటే తగ్గిన చిరంజీవి అంటే చిరంజీవిగా అలాగే ఉండాలి, చిరంజీవిగానే ఉండాలి. లేకపోతే దాన్ని చిర్ ఇలాంటిది ఎలా చేసేస్తే ఏమైపోద్ది, అది బ్రేక్ అయిపోద్ది. వాళ్ళకి కూడా ఇప్పుడు జనరల్గా మీ పెద్దవాళ్ళు అంటుంటారు కదా, పూర్తి పేరు పెట్టి పిలువు, పూర్తి పేరు. ఇప్పుడు నా పేరు సంగమేష్ శరణప్ప సజ్జనర్, నేను ఎస్ఎస్ సజ్జనర్ అని నేను పెట్టుకున్నా, ఎస్ఎస్ సజ్జనర్ అని నేను పెట్టుకున్నా. నేను కూడా ఫాలో అవుతున్నాను, కట్ చేసే పెట్టుకున్నాను. అంటే సంగమేష్ నుంచి ఎచ్చు, నా నాన్న పేరు నుంచి ఎస్, తర్వాత నా సర్నేమ్ సజ్జనర్ అని నేను పెట్టుకున్నాను. కానీ యాక్చువల్గా నా పూర్తి పేరు వచ్చి సంగమేష్ సజ్జనర్ కదా. యాక్చువల్లీ ఇప్పుడు ఎవరికైనా చెప్పమంటే కష్టం అవుతుంది, నాకు కూడా అర్థమైంది. కానీ శుభకృత్ నామ అది నా పేరులాగా కాకుండా మన హిస్టరీ గురించి కానీ, మన హిందూ ధర్మంలో యాక్చువల్లీ ఉన్న చాలా సమస్యల గురించి కానీ అందరికీ తెలియాలి. అందరికి తెలిస్తేనే అది నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళు చెప్పగలుగుతారు. మనకే తెలియకపోతే నెక్స్ట్ జనరేషన్కి మనం ఎలా చెప్తాం? సో ఆ ఇంటెన్షన్తో పాటు నేను చెప్తున్నాను. ఒకటండి, ఇట్స్ బేసికలీ అబ్సల్యూట్ ఎంటర్టైనర్. ఫస్ట్ యూ టేక్ దట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ ఎంటర్టైనర్. మీరు ఒక డిఫరెంట్ కథలో తేడా లేదు, అన్నీ మామూలు కథలు అంటున్నారు కదా. ఒక కొత్త కోణంలో కొత్త పాయింట్ తీసుకుని దాన్ని చాలా బ్లెండ్ చేసి ఒక ఎంటర్టైనర్గా చేసినటువంటి స్పాన్ ఉన్న ఫిల్మ్ అండి ఇది. జనరల్గా సినిమా ద్వారానే ఏదైనా కూడా జనానికి పెడుతుంది. సో హిస్ ఐడియా ఈజ్
ఈ కల్చర్ శుభకృత నామ సంవత్సరానికి ఒక మీనింగ్ ఉంది దీంట్లో. ఇఫ్ యూ సీ ద పోస్టర్ దేర్ ఆర్ హియర్ దాన్ని కన్వే చేయడానికి ఆ టైటిల్, సీ నౌ సో మచ్ ఆఫ్ డిస్కషన్ ఇస్ హ్యాపింగ్ రిగార్డింగ్ ద టైటిల్, దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద టైటిల్. కానీ సార్, కానీ గ్లింప్స్ చూస్తుంటే ఏదో కోల్పోయినట్టు మనిషి ఒక దేవదాసులా కనిపిస్తున్నారు మీరు దాంట్లో చూస్తుంటే. చెప్తున్నట్టు కొటేషన్స్ చెప్తున్నా కూడా, లైఫ్ గురించి చెప్తున్నా కూడా, ఆ కింద బీరు బాటిల్ అవన్నీ చూస్తుంటే ఏదో పోయింది, మిస్ అయినట్టు. కానీ మీ రియల్ లైఫ్ చూస్తుంటేనేమో మీరు మంచి బోలా, యాక్చువల్లీ చాలా ఎంజాయింగ్ ఉంటారు. కానీ దీనికి చూస్తుంటే ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒకటండి, నా లైఫ్ కూడా దూరపు కొండలు నునుపు అంటారు. I have seen the worst of depressive times. I have seen the worst of financial times. I have seen the worst of emotional times. I'm telling you why this, because many actors, many people are losing their life for a small matter. But the purpose of life is succeeded